ఒక నగర జనాభా 5% చొప్పున పెరుగుతుంది. ప్రస్తుత నగర జనాభా 1,60,000 అయితే 3 సంవత్సరాల తర్వాత ఎంత? ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum if the present population of the city is 60 అంటే 1,60,000 అయితే దాని పాపులేషన్ ఆఫ్ ద 3 years అని అడిగింది. ఓకేనా? సో ఇది కూడా సేమ్ కాంపోనెంటిస్ట్ మోడలే. చెప్తానండి, కాంపోనెంటిస్ట్లో ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఓకేనా? పెరిగిన దాని మీద కూడా మళ్ళీ చేంజ్ వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ని రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు, పర్సంటేజ్ ప్రకారం కూడా చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ రేషియో మెథడ్. 5% అంటే ఏం రాయాలి? 20:21. ఓకేనా? అలా 3 years కాబట్టి క్యూబ్. ఓకేనా? 20 క్యూబ్ ఎంత? 8,000. 21 క్యూబ్ ఇందాకే చెప్పాను 9,261. బై హార్ట్ చేయాలి, తప్పదు. ఇలాంటి చిన్న బై హార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటిది? ప్రిన్సిపల్. ఇదేంటిది? అమౌంట్. మన ఏమడిగాడు? 3 సంవత్సరాల తర్వాత ఎంతో అడిగాడు. 3 సంవత్సరాల తర్వాత అంటే ఇదే కదా. దీని పార్ట్స్ ఎంత కనుక్కుంటే అయిపోయింది. 8 పార్ట్స్. ఓకేనా? అంటే 80,000 పార్ట్స్. 8,000 పార్ట్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 1,60,000. సో అయితే 9,261 వాల్యూ ఎంత? అర్థమైందా? స్టార్టింగ్లో నువ్వు ఇచ్చింది 8,000, ఫైనల్గా నీకు వచ్చింది 9,261. బట్ ఇక్కడ స్టార్టింగ్లో ఎంత ఉంది? 16,000. ఫైనల్గా ఎంత ఉందో నువ్వు కనుక్కోవాలి. ఓకేనా? అలా కూడా చేద్దాం. సో ఇంటూ 2, 8 కాస్త 16 అయింది. ఇంటూ 2, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. ఇంక ఎక్స్ట్రా ఎన్ని పెరిగినాయి? 1 పెరిగింది. సో ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 20. ఏమవ్వాలి? ఇంటూ 20. సో ఆన్సర్ ఎంత? 1,85,520. ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. ఓకేనా? ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. ఇది రేషియో మెథడ్ ప్రకారం అమ్మ. సేమ్ ఇందాక కాంపోనెంట్ ఎలా అయితే చేసామో ఇదే ప్రాబ్లం అలా చేయొచ్చు. ఓకేనా? బట్ ఇంతకంటే ఈజీగా ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇందాక పర్సంటేజ్ మెథడ్ ఒకటి చెప్పాను కదా, అలాగా ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది? 5% పెరుగుతుంది. అంటే 105/100. ఎంత? 105/100. అలా ఎన్నిసార్లు రాయాలమ్మా? 3 సార్లు రాయాలి. ఎందుకు? 3 years కాబట్టి. ఎన్నిసార్లు రాయాలి? 3 times రాయాలి. ఇక్కడతో ఈ క్వశ్చన్ ఆపేసేయాలి. ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక మెథడ్లో డివిజిబుల్ రూల్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఎక్కడ డినామినేటర్ నాకు 3 కనిపించట్లా. బట్ ఇక్కడ 3 ఉందా లేదా చెక్ చేయి. 105 అంటే 3 ఉంది. ఇక్కడ కూడా ఏముంది? 3 ఉంది. ఇక్కడ కూడా ఏముంది? 3. 3 × 3 ఎంత? 9. అంటే ఏ మల్టిపుల్ ఉండాలి? 9 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్లో ఏ మల్టిపుల్ ఉండాలి? 9 మల్టిపుల్. 9 మల్టిపుల్కి డివిజిబుల్ రూల్ ఏంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ సమ్ చేస్తే నీకు 9 మల్టిపుల్ అవ్వాలి. 8,9 అంటే 8 + 1 9. 1 + 5 ఎంత? 6. ఇది 9th డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయిపోయింది. 1 + 5 6. 6 + 5 ఎంత? 11. 9 మల్టిపులా? కాదు. నెక్స్ట్ ఇది ఆన్సర్ కాబట్టి పక్కన పెట్టేద్దాం. 1 + 6 7. 7 + 5 ఎంత? 12. 12 9 మల్టిపులా? కాదు. ఇది చెక్ చేద్దాం. 8 + 1 క్యాన్సిల్ అయిపోయింది. 5 + 2 + 2 ఎంత? 9. 9 9 మల్టిపులా అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఏంది? 185,220. సో ఇదే క్వశ్చన్కి నేను ఎగ్జామ్ హాల్లో ఎలా చేస్తానంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాను, ఇది యూజ్ చేయను. ఓకేనా? మీకు ఇందాకే చెప్తున్నాను, అక్కడ 5 మెథడ్స్ మీకు కనిపిస్తున్నాయి. వాటిలో మీరు ఫస్ట్ రేషియో మెథడ్కి వెళ్ళిపోవాలి. బట్ కొన్నిటికి పర్సంటేజ్ ఇంక్రీజింగ్ మెథడ్ కూడా వాడాలి, కొన్నిటికి డివిజిబుల్ రూల్స్ కూడా వాడాలని చెప్పాను. ఓకేనా? అది ఏది వాడాలి, ఎలా వాడాలి అనేది మీరు ప్రాక్టీస్ బట్టి మీకు అర్థమైపోతుంది. నేను కొన్ని ఇన్పుట్స్ మీకు ఇస్తాను. ఓకేనా? సో ఇటువంటి క్వశ్చన్స్కి ఇలా పాసిబిలిటీ ఏమన్నా ఉంటే డివిజిబుల్ రూల్స్ యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలంటే అమౌంట్ కనుక్కోమని అడిగినా, ఓకేనా, ఫైనల్ అవుట్పుట్ అంటే 3 ఏళ్ళ తర్వాత ఎంత, 3 ఏళ్ళ వెనక ఎంత అలా అడిగిన. ఓకేనా? అలా అడిగినప్పుడు మాత్రమే ఇలా డివిజిబుల్ రూల్స్ పాసిబిలిటీ ఉంటే చెక్ చేసుకోవాలి. ఓకేనా? నాకు 9 కనిపిస్తుంది కాబట్టి 9 చేశాను. ఇంకొక రకంగా ఇంకొకరికైనా 7 అని కనిపిస్తుంది. ఓకేనా? 105 అంటే 7 మల్టిపుల్. ఓకేనా? ఆ 7 మల్టిపుల్ ప్రకారం చెక్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎవరికైనా 7 మల్టిపుల్ 7కి డివిజిబుల్ రూల్ తెలియకపోతే 7 డివిజిబుల్ రూల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్
for 5,000 for 3 years at the rate of 8% per first year and 10% for second year, 12% for third year will be. ఓకేనా, అంటే ఏం కనుక్కోమన్నాడు? ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు. ఓకేనా, బట్ ఎలా ఉంది ఇక్కడ 8% ఉంది ఒక సంవత్సరానికి, 10% ఉంది సెకండ్ ఇయర్కి, ఓకేనా, 12% ఉంది థర్డ్ ఇయర్కి. ఓకేనా, ఇది ఎలా చేస్తామంటే రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు, పర్సంటేజ్ మెథడ్ ప్రకారం చేయొచ్చు. ఫస్ట్ రేషియో మెథడ్ ప్రకారం జస్ట్ మీకు రాసి చూపిస్తాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా, 8% అంటే 100:108. నెక్స్ట్ 10% అంటే 100:110. నెక్స్ట్ 12% అంటే 100:112. ఓకేనా, సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇది ఎలా మారిపోయిందంటే 25:27. 425 427 0 0 క్యాన్సిల్ అయిపోయింది. అంత మిగిలింది 10:11. నెక్స్ట్ 25 టైమ్స్ 425 428 అంటే 25:28. ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి, ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. ఈ మూడింటిని మల్టిప్లై 25 625 ఇంటూ 10 ఉంది కాబట్టి 6,250. ఓకేనా, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, తర్వాత 11తో మల్టిప్లై చేయండి, మూడింటిని మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి. ఎంత వచ్చింది? 8316. వాడు ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అంటే అమౌంట్ కూడా ఉంది, సో మధ్యలో వచ్చేది ఇంట్రెస్ట్. ఓకేనా, దీని ప్రకారం ఇందాక మనం చేసిన మోడల్ ప్రకారం చేయొచ్చు. బట్ లెంతీ 2 వరస్ట్ మెథడ్. ఓకేనా, ఈ క్వశ్చన్కి వరస్ట్ మెథడ్, ఇందాక క్వశ్చన్స్కి ఈజీ. ఓకేనా, పర్సంటేజ్ ఎప్పుడైతే సింపుల్గా ఇస్తాడో అప్పుడు మనం రేషియో మెథడ్ యూజ్ చేయాలి, అప్పుడు ఆ క్వశ్చన్స్ ఈజీ. పర్సంటేజెస్ ఎవ్రీ ఇయర్కి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, అప్పుడు ఈ మెథడ్స్ యూజ్ చేయకూడదు. బట్ ఏ మెథడ్స్ యూజ్ చేస్తామంటే డివిజిబిలిటీ రూల్స్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకేనా, అది ఎలా అంటే పర్సంటేజ్ ఇంక్రీజింగ్ మెథడ్ ఒకటి చెప్పాను కదా, 5,000 మీద. ఓకేనా, పెరిగింది. ఎంత పెరిగింది? 108/100 అండ్ 110/100. నెక్స్ట్ 112/100. నాకు ఇక్కడెక్కడ 11 మల్టిపుల్ కనిపించట్లా, సో ఆప్షన్లో ఏముండాలి? 11 మల్టిపుల్ ఉండాలి. లేదంటే 1 + 8 9 అంటే ఆప్షన్లో ఏముండాలి? 9 మల్టిపుల్ అయినా ఉండాలి, 11 మల్టిపుల్ అయినా ఉండాలి. ఓకేనా, ఎప్పుడు అమౌంట్ ఇస్తే వాడు ఏమి ఇవ్వాలి? ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఎంతో నీకు ఇవ్వాలి, అంటే అమౌంట్ ఎంతో నీకు ఇవ్వాలి. బట్ ఇక్కడ అమౌంట్ ఇచ్చాడా? ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చాడు. సో నీకు ప్రిన్సిపల్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు కింద ఆప్షన్స్ ప్రకారం. దానికి ఈ రెండింటిని యాడ్ చేస్తే అమౌంట్ వస్తుందా రాదా? చూడండి, నేను ఆప్షన్స్ ఇప్పుడు ఎలా మారుస్తున్నాను చూడండి. 5,000 కలుపుతున్నా, అప్పుడు ఏమైంది? 6,325.6. నెక్స్ట్ 5,000 కలుపుతున్నా, 6,652.8. నెక్స్ట్ 5,000 కలుపుతున్నా, 6,734.9. నెక్స్ట్ ఇప్పుడు 9 అయినా చెక్ చేసుకో, 11 అయినా చెక్ చేసుకో. ఫస్ట్ 9 చెక్ చేయడం ఈజీ కాబట్టి 9 చెక్ చేద్దాం. ఓకేనా, 6 3 9 9 + 2 11 11 + 5 16 16 + 6 22. 9 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 6 6 12 12 + 5 17 17 + 2 19 19 + 8 27. 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 6 3 క్యాన్సిల్ అయిపోయింది, 9 క్యాన్సిల్ అయిపోయింది. 7 + 4 ఎంత? 11. సో 9 మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు. నెక్స్ట్ 6 3 క్యాన్సిల్ అయిపోయింది. 6 + 2 ఎంత? 8 8 + 8 ఎంత? 16 16 9 మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు. సో ఎన్ని ఆప్షన్స్ మన కండిషన్ సాటిస్ఫై చేసి ఒక ఆప్షన్. ఆ ఆప్షన్ ఉన్న ఆన్సర్ ఏంది? 16528. ఆన్సర్ ఎంత? 16528. ఓకేనా, సో మీకు ఇంకా డౌట్గా ఉంటే మీ కళ్ళ ముందే నేనే క్యాలిక్యులేటర్లో ఆన్సర్ చేసి చూపిస్తాను. ఓకేనా, అంటే ముందు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఓకేనా, దీనికి ఈ మెథడ్ అనేది పెద్దగా యూజ్ అవ్వదు. ఓకేనా, ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ మెథడ్ వాడేసి దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే డివిజిబుల్ రూల్స్ని చెక్ చేస్తాము. ఇలా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు నాకు 9 డివిజిబిలిటీ కనిపిస్తుంది, లేదంటే 11 డివిజిబిలిటీ కనిపిస్తుంది. బట్ ఇది ఎలా చెక్ చేయాలి?
అమౌంట్కి చెక్ చేయాలి. ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పాను. బట్ ఇక్కడ అమౌంట్ ఉందా, లేదు. అమౌంట్ కావాలంటే ఈ ప్రిన్సిపల్, నువ్వు ఇచ్చిన అప్పు, ఇక్కడ ఇచ్చిన వడ్డీ, ఈ రెండింటిని కలిపితే అమౌంట్ వచ్చిద్దా రాదా? సో అందుకే ఏం చేశాను, 5,000 యాడింగ్ ఇచ్చాను. ఇచ్చేసి చెక్ చేశాను. 9 యొక్క డివిజిబుల్ రూల్స్ మీరు చెక్ చేయండి. డివిజిబుల్ రూల్స్ రాకపోతే ఎల్సిఎం అనే కాన్సెప్ట్లో మీకు నీట్గా చెప్పాను, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, ఓకేనా? సో దాని ప్రకారం చెక్ చేసి ఎన్ని ఆప్షన్స్ వచ్చినాయి, ఒక ఆప్షన్ వచ్చింది. సో ఆటోమేటిక్ ఆన్సర్ అయింది అదే, ఓకేనా? సో ఒకసారి మీ కళ్ళ ముందే నేను చెక్ చేస్తాను, ఓకేనా? 5,000 ఇంటూ 108 ఇంటూ 110 ఇంటూ 112 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100 ఎంత వచ్చింది? 6652.8. ఎంత వచ్చింది? 6652.8. మనకి ఎక్కడుంది ఆప్షన్? 6652.8. సో ఆప్షన్ ఏంది? 16528. సో ఎగ్జాక్ట్ కరెక్ట్ వచ్చింది, ఓకేనా? ఇంత క్లియర్ కట్గా మీకు ప్రూఫ్గా ఇంతకంటే ఎవరు చూపించలేరు, ఓకేనా? సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ మీకు ఒకేసారి ఈజీ క్వశ్చన్స్తో పాటు టఫ్ క్వశ్చన్స్ కూడా నేర్పిస్తున్నాను, ఓకేనా? మీరు 2-3 క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయని మీరు మైండ్ని మరి డీమోటివేట్ చేసుకొని మీరు క్లాసెస్ని వదిలేస్తే అంతగా అది రాంగ్ అమ్మ, ఓకేనా? ఇలా మనం ఎప్పుడు నెగిటివ్గా ఫీల్ అయితే మనం ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేము, జాబ్స్ కూడా మనం కొట్టలేము, ఓకేనా? సో హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ, ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000. 10,000 మీద ఏం కనుక్కోవాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి, అంటే చక్రవడ్డీ ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఎంతకి? 1 ఇయర్కి. కాంపౌండెడ్ 6 months. ఎంతకంట? కాంపౌండెడ్ 6 months. చూడండి, ఇదే క్రూషియల్ పాయింట్. ఈసారి వడ్డీ ఎలా లెక్కేస్తున్నాడు? 6 నెలలకు లెక్కేస్తున్నాడు. ఎంత టైంకి? 1 ఇయర్కి. అంటే 1 ఇయర్ అంటే 6 months వస్తుంది. 6 months వస్తుంది అంటే ఎన్ని పీరియడ్స్ వస్తున్నాయి? 2 periods వస్తున్నాయి, ఓకేనా? 2 భాగాలు వస్తున్నాయి, ఓకేనా? ఒక్కొక్క భాగానికి మామూలుగా అయితే సంవత్సరానికి ఎంత అన్నాడు? 20%, ఓకేనా? అదే 6 నెలలకి ఎంత అవుతుంది? సగమే కదా. 6 నెలలు అంటే సంవత్సరంలో సగమే కదా. ఎంత అవుతుంది? 10%. దీనికి చాలామంది ఫ్యాకల్టీస్ కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చేస్తారు, పిల్లగాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. అంత చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 20 అన్నాడు, 6 నెలలు అంటే అర్ధ సంవత్సరం. అర్ధ సంవత్సరానికి ఎంత అయింది? సగం అయిపోయింది. అంటే ఎంత? 20. లేదు, సంవత్సరానికి 12 అన్నాడు రా. సంవత్సరానికి ఎంత అన్నాడు? 12 అన్నాడు. అప్పుడు 4 నెలలకి ఎంత అవుతుంది? 4. అప్పుడు సంవత్సరానికి 3 భాగాలు వేయాలి. 3 భాగాలు వేస్తావు. లేదు, సంవత్సరానికి 16 రా. సంవత్సరానికి ఎంత? 16. అప్పుడు 4 నెలలకి ఎంత అవుతుంది? 4 నెలలకు కాదు, 3 నెలలకు చెక్ చేయి. 3 నెలలు 3 3 3 అంటే సంవత్సరం ఎన్ని భాగాలు చేసావు? 4 భాగాలు చేసావు. దీన్ని కూడా ఎన్ని భాగాలు చేయాలి? 4 భాగాలు చేయి. 4 + 4 + 4 + 4. సో ఆన్సర్ ఎంత? 3 నెలలకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 4%. దాని ప్రకారం కనుక్కుంటాం, ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. 6 months అంటే సగం చేయి. 4 months ప్రకారం అడిగితే 3 భాగాలు చేయి. 3 months ప్రకారం అంటే ఈ సంవత్సరం 4 భాగాలు వస్తుంది కాబట్టి దాన్ని 4 భాగాలు చేసేసి మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 6 months ప్రకారం ఎంత కనుక్కోవాలి? 10%. 10% అంటే దాని రేషియో ఎంత? 10:11. చూడండి, 1 year అంటే ఎన్ని పార్ట్స్ వచ్చింది? 2 parts అంటే 2 periods, ఓకేనా? అప్పుడు 10² 11² అంటే ఎంత? 100:121, ఓకేనా? సో మనం ఏం కనుక్కోమన్నాడు? చక్రవడ్డీ ఎంత కనుక్కోమన్నాడు. వడ్డీ ఎంత వచ్చింది? 21 parts. వడ్డీ ఎంత వచ్చింది? 21 parts. ఇప్పుడు 100 అనేది ప్రిన్సిపల్. అదే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 10,000. 100 వాల్యూ ఈక్వల్ టు 10,000 అయితే నెక్స్ట్ 21 parts వాల్యూ ఎంత? 2 సున్నాలు పెరిగినాయి. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఏమవ్వాలి? 2 zeros ఇంక్రీజ్ అవ్వాలి. 100 కాస్త 2 zeros పెరిగినాయి. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి? 2 zeros ఇంక్రీజ్ అవ్వాలి. మీరు ఇవి సింపుల్ క్వశ్చన్స్ అనుకోవచ్చేమో. సింపుల్ క్వశ్చన్సే, కరెక్టే. బట్ ఈ సింపుల్ క్వశ్చన్స్ నీకు బాగా అర్థమైతే టఫ్ క్వశ్చన్ కూడా కొంచెం టైం టేకన్ తీసేసుకొని మీరు ఈజీగా చేయొచ్చు, ఓకేనా? ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఏంది, అన్నీ మీరు అనుకున్నట్టు ఎగ్జామ్ హాల్లో వస్తాయంటే రావు, అది నాకు తెలుసు. బట్ నీకు సింపుల్ అర్థం కానప్పుడు టఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయగలవు? చేయలేవు కదా. సో ఈ పర్ఫెక్ట్గా నేర్చుకో.
తర్వాత మీరు మాక్ టెస్టులు రాసేటప్పుడు కానీ మనం చెప్పేటప్పుడు కానీ మీకు తర్వాత మీకు మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు మీ ప్రతిభ ఎంత చూపించండి. ఓకేనా. నెక్స్ట్ సో ఆన్సర్ ఎంత? 2100. నెక్స్ట్ ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 at 20 rate per annum for 2 years 6 months. ఇది 2 రకాలుగా చేయొచ్చు. 2 రకాలుగా ఎలా చేస్తాను నేనే చూపిస్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఓకేనా. ఫస్ట్ రేషియో మెథడ్ ప్రకారం చేద్దాం. 2 yearsకి అన్నాడు, 6 months అన్నాడు. సారీ, ఈ క్వశ్చన్స్ 2 weeksలో చేయొచ్చమ్మా. రేషియో మెథడ్ ప్రకారం చేయొచ్చు, పర్సంటేజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చు. ఫస్ట్ రేషియో ప్రకారం చేద్దాం. 2 years నీకు ఏమన్నా ప్రాబ్లం లేదు. ఓకేనా. తర్వాత 6 months కనుక్కోవాలి, దాని ప్రకారం చెక్ చేద్దాం. ఫస్ట్ 2 years కంటే మీకు ఆల్రెడీ ఇందాక ఏం చెప్పాను, A² B² అని రాయొచ్చు, లేదంటే ఇందాక ఒక మెథడ్ ఏం చెప్పాను, 100 120 ఫస్ట్ ఇయర్కి, 100 120 సెకండ్ ఇయర్కి. తర్వాత 6 months. 6 months అంటే ఇప్పుడు మామూలుగా చెప్పు, సంవత్సరానికి 20 అంట, సంవత్సరానికి ఎంత ఇయర్, అప్పుడు 6 monthsకి ఎంత అవుతుంది, సగమే కదా, అంటే ఎంత 10%. 10% అంటే ఎంత పెరిగింది, 100 మీద 110 అంటే 10 మాత్రమే పెరిగింది. 0 0 0 0 0 0 అంటే 5 times 6 times 2 5 times 2 6 times 25 పదుల అంటే ఎంత 250 ఈస్టు 6 ఎంత 36 36 ఇంటూ 11 అంటే ఎంత 396 ఎంత 396. వాడు ఏమి ఇచ్చాడు, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమన్నాడు. మనం ఏం కనుక్కోమన్నాడు, ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. బట్ మనకి ఏమి ఇచ్చాడు, అప్పు ఇచ్చాడు. 250 పార్ట్స్ ఈక్వల్ టు 4000 అయితే. ఓకేనా. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 146. ఎంత ఇంక్రీజ్ అయింది, 146. దాని వాల్యూ ఎంతో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఇచ్చాడు, మన ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా. సో చూద్దాం. 0కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. చూడండి, ఇంకా 25 ఒకట్లు అంటే ఎంత మిగిలిపోయింది, 15. అంటే 15 అంటే ఎన్ని టైమ్స్, 16 times. ఏమైంది ఇండైరెక్ట్గా, ఇంటూ 16 అయిపోయింది. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఇంటూ 16 ఏమవ్వాలి, ఇంటూ 16 అంటే 146 ఇంటూ 16. దీని ఆన్సర్ కనుక్కొని రాస్తే ఆన్సర్ అయిపోయింది. లేదంటే డివిజిబుల్ రూల్స్ ఇది చెక్ చేయొచ్చు. ఓకేనా. ఆప్షన్స్ ప్రకారము. సో ఆన్సర్ ఎంత, 2 3 3 6. ఓకేనా. ఇది ఒక మెథడ్. ఓకేనా. ఇంకో మెథడ్ ఏందో చెప్తా వినండి ఒకసారి. ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటంటే సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ పర్సంటేజ్ ప్రకారం చేస్తాము. 4000. ఓకేనా. ఫస్ట్ 120/100 1 yearకి. నెక్స్ట్ 120/100 ఇంకో ఇయర్కి. నెక్స్ట్ 6 months కంటే ఏం కనుక్కోవాలి, చెప్పాను ఇప్పుడే సగం అవుతుందని. అంటే ఎంత 110 ఎంత 100. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద ఆప్షన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంతో కొంత, ఏ అని, బి అని, సి అని, డి అని. ఓకేనా. సో దీనికి 4000 కలుపు, ప్రతిదానికి ఎంత కలపాలి, 4000. 4000 కలిపి ఏం చెక్ చేయాలి, 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయాలి. లేదంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 × 3 ఎంత 9. అంటే డివిజిబిలిటీ రూల్ ఫర్ 9, డివిజిబిలిటీ రూల్ ఫర్ 11. ఈ 2 వేస్లో ఏది చెక్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇది బెస్ట్ వే. ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, కానీ ఆప్షన్స్ ఉంటే ఇది ఈజీగా చూపించగలను. ఆల్రెడీ మీకు ఇందాక మొబైల్లో చూపించాను కదా, 5000 యాడ్ చేసి మనం ఇక్కడ ఎంత యాడ్ చేయాలి, 4000 యాడ్ చేయాలి. ఎందుకంటే వాడు ఆప్షన్లో ఇంట్రెస్ట్ ఇచ్చాడు. బట్ మనం కనుక్కుంటుంది ఏంది ఇక్కడ, అమౌంట్. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, P × 100 + R/100 100 + R/100 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ వస్తుంది అని. ఓకేనా. సో ఈ కేసులో మనకి అమౌంట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ని ఇక్కడ ఇచ్చిన ప్రిన్సిపల్ని కలిపితే అమౌంట్ వస్తుంది. దాన్ని ఎలా చెక్ చేస్తున్నాం, 11 డివిజిబుల్ రూల్ ప్రకారం అయినా కానీ 9 డివిజిబుల్ రూల్ ప్రకారం కానీ చెక్ చేస్తున్నాం. ఎలా చేసినా మీకు ఆన్సర్ పక్కాగా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సో సేమ్ ఇదే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి నాకు పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మోడల్స్ అన్నీ మారిపోయినాయి అమ్మ. ఇప్పుడు దాకా చేసినవన్నీ మీరు బేసిక్స్ లాంటివే, అవే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. కొన్ని ఎగ్జామ్స్లో అవే డైరెక్ట్గా అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ అన్ అమౌంట్ డబుల్స్ ఇన్ 5 years at compound interest, then the number of years required to make it 8 times at the same rate of interest. అంటే ఏం లేదురా, వాడు ఎంతో కొంత అప్పు ఇచ్చాడు. ఆ అప్పు ఏమైందంట, డబుల్స్. అంటే రూపాయి ఇస్తే
రూ. 2 అయింది. అలా ఎందుకైంది? 5 ఇయర్స్కి అయిందంట. ఓకేనా? అదే అప్పు అంట ఎన్ని సంవత్సరాలకి ఎన్ని టైమ్స్ అవ్వాలి? 8 టైమ్స్ అవ్వాలి. ఓకేనా? సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నువ్వు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చావో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అని అడిగాడు. ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా చేసాం. ఓకేనా? మీకు ఎవరికైనా సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ డౌట్గా ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాము. ఓకేనా? చెక్ చేద్దాం. ఇప్పుడు ఆ డబల్ అన్నాడు అంటే ఇక్కడ నేను రాసే విధానం బట్టి మీరు ఆన్సర్ అవ్వాలి. రూపాయి కాస్త ఏమైంది? ₹2 అయిపోయింది. రూపాయి కాస్త ఏమైంది? ₹2. ఓకేనా? నేను ఇలాగే మీకు అర్థమైంది కాబట్టి ఇలా చెప్తున్నా. లేదంటే 100 కాస్త 200 అయిందని తీసుకోవచ్చు, మీకు నచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. ఓకేనా? బట్ రూపాయల్లో తీసుకోవడం మీకు ఈజీ, ఈజీగా అర్థమైంది. అందుకే ఇది ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రూపాయి కాస్త ఏమైంది? ₹2 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్కి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ ఏం చెప్పాను? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి జీపీ అర్థం అంటే జామెట్రీ ప్రోగ్రెషన్లో ఉంటాయని చెప్పాను. ఓకేనా? అంటే సేమ్ పీరియడ్కి సేమ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ అంటే ఇక్కడ ఏమైంది? ఇంటూ 2 అయింది. అంటే డబుల్ అంటే మీనింగ్ ఏదే కదా. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏమవుతుంది? మళ్ళీ ఇంటూ 2. 2 ఇంటూ 2 ఎంత? 4. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? 2 ఇంటూ 2 ఎంత? 4. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏమవుతుంది? మళ్ళీ ఇంటూ 2 అంటే ఎంత? 8. ఇంటూ 2 అంటే ఎంత? 8. సో మనకి 8 టైమ్స్ వచ్చిందా రాలేదా? రూపాయి పెట్టావు, 8 అయిందా లేదా? ఎన్ని సంవత్సరాలకి? 5 + 5 + 5 అంటే ఎన్ని సంవత్సరాలకి ఆన్సర్? 15 ఇయర్స్. సో 15 సంవత్సరాలకి నువ్వు పెట్టిన రూపాయి కాస్త ఏమవుతుంది? ₹8 కింద చేంజ్ అవుతుంది. దీనికి రకరకాల మెథడ్ వాడతారు. బట్ నేను చెప్పింది మీరు చేస్తే మీ మైండ్లో ఒక పిక్చర్ పడిపోతుంది. మీరు ఎగ్జామ్ హాల్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా, లాస్ట్ 10 సెకండ్లో ఉన్నా, లాస్ట్ 5 సెకండ్లో ఉన్నా ఇది మీరు గుర్తొస్తుంది, మీరు ఆన్సర్ పెట్టేస్తారు. అలా కాకుండా ఇలాగే చేయాలి, పవర్స్ ప్రకారం తీసుకోవాలి, అలాగే చేయాలని మీరు ఫిక్స్ అయితే మీరు ఎగ్జామ్ హాల్లో ఈజీగా ఉండి మీరు పీస్ఫుల్గా ఉండి ఆన్సర్ పెట్టేయచ్చు. బట్ కన్ఫ్యూజ్ అయ్యి టైం లేకపోతే మీరు ఆన్సర్ పెట్టలేరు. ఓకేనా? నేను ఇచ్చే ప్రతి ప్రాబ్లం ఎలా ఉండే అంటే మీకు ఒక పిక్చరైజేషన్ని ఇస్తాయి మీ మైండ్లో. ఓకేనా? అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, వాడు డబల్ అన్నాడు కాబట్టి నేను ఏం చేశాను? డబల్ చేస్తున్నా. ఓకేనా? రూపాయి కాస్త ₹2 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్కి. అలా డబల్ అవుతా పోతుంది. మనకు కావాల్సింది ఎంత? 8 కావాలి కాబట్టి ఎన్ని పీరియడ్స్ వచ్చింది? 1 2 3. ఒక్కొక్క పీరియడ్ ఎంత? 5 ఇయర్స్. 5 + 5 + 5 ఎన్ని సంవత్సరాలకి? 15 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 ఇయర్స్. అంటే 1 కాస్త ఏమైంది? ₹3 అయింది. ట్రిపుల్ అంటే మీనింగ్ ఏంది? 3 టైమ్స్ అయిందని మీనింగ్. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ విచ్ it will amount to 9 times. ఏమన్నాడు? 9 టైమ్స్ అవ్వాలంట. ఓకేనా? అంటే రూపాయి కాస్త ₹3 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 6 ఇయర్స్కి. అంటే ఏమైంది? ఇంటూ 3 అయింది. నెక్స్ట్ ఏం అవ్వాలి? మళ్ళీ ఇంటూ 3 అవ్వాలి. అంటే ఎంత అవ్వాలి? 9. మనకు కావాల్సిన 9 వచ్చిందా రాలేదా? 9 వచ్చింది. ఎన్ని పీరియడ్స్కి? 2 పీరియడ్స్కి. అంటే ఎంత? 12 ఇయర్స్. ఆన్సర్ అయిపోయిందా? జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ అయిపోద్ది. మీకు మిగతా వాళ్ళు కూడా చెప్తారు, అది కూడా 5 సెకండ్స్లో అయిపోద్ది. బట్ అది కన్ఫ్యూజన్ అవుతారు. బట్ ఇది కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇంటూ 3 అయింది, మళ్ళీ ఇంటూ 3 అవ్వాలి. నీకు కావాల్సిన 9 ఎక్కడొస్తే అదే ఆన్సర్. 9 వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలకి? 6 + 6 ఎన్ని సంవత్సరాలకి? 12 ఇయర్స్కి. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 టైమ్స్ ఇన్ 3 ఇయర్స్ if the rate of interest is compounded annually, in how much time it will be amount to the same rate of interest in 16 times. వాడు 8 టైమ్స్కి ఇచ్చాడు. ఓకేనా? నీకు ఏ టైమ్స్ కావాలి? 16 టైమ్స్ కావాలి. ఓకేనా? ఫస్ట్ ఇది ఈ మోడల్లోనే ఇది కొంచెం డిఫరెంట్ అమ్మా. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 టైమ్స్. ఓకేనా? 8 టైమ్స్ అయిందంట. ఓకేనా? ఎన్ని సంవత్సరాలకి? 3 ఇయర్స్కి. ఓకేనా? ఇలా ఎప్పుడు ఇచ్చినా ఈ టైమ్స్ అనే దాన్ని మీరు ఏదో పవర్ల కింద రాసుకోవాలి. మీకు నచ్చిన పవర్ రాసుకోండి. ఓకేనా? అది ఎలా రాయాలో కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు 8 అనగానే మీకు ఏం కనిపిస్తుంది? 2 క్యూబ్ అయింది 3 ఇయర్స్కి. నెక్స్ట్ ఏమవ్వాలి? 16 టైమ్స్. 16 అంటే ఏమో రాయొచ్చు? 2^4 సో 2^4. ఇక్కడ చూడండి 3 కాస్త ఎలా ఉంది? 3
అంటే 3 ఇంక్రీజ్ అవుతుంది ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి, అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒకటి. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తుంది 4 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలకి 4 ఇయర్స్కి. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత 4 ఇయర్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాడు ఇచ్చిన నెంబర్ని ఏదో ఒక పవర్ కింద రాసుకోండి. నాకు 8 చూడగానే ఏం కనిపిస్తుంది 2 క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ 16 అనగానే ఏం కనిపిస్తుంది ఇదే 2 పవర్లోకి రాసుకోవాలి ఆటోమేటిక్గా 2 పవర్ 4. 3కి 3 ఇయర్స్ ఉంది. సో ఒక్కొక్కటి 1 ఇయర్. సో 4కి ఆటోమేటిక్ ఎన్ని ఉండాలి 1 ఇయర్. సో ఆటోమేటిక్ ఎంత 4 × 1 4 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. A sum of money placed at compound interest it becomes 64 times itself in 18 years. 64 టైమ్స్ అంట ఎన్ని సంవత్సరాల్లో 18 ఇయర్స్. దెన్ 30 ఇయర్స్లో ఓకేనా 30 ఇయర్స్లో ఇట్ విల్ బి హౌ మెనీ టైమ్స్ అని అడిగాడు. ఓకేనా. అంటే 18 సంవత్సరాలకేమో 64 అంట, 30 ఇయర్స్కి ఏమవుతుంది ఎన్ని సంవత్సరాలు అది ఎన్ని టైమ్స్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఓకేనా. చూడండి ఇది మామూలుగా ఇందాక ఏం చెప్పాను ఏదో పవర్ కింద రాసుకోమని చెప్పాను. మీకు నచ్చిన పవర్ రాసుకోండి. ఏ పవర్ రాద్దాం 2 పవర్స్ కనిపిస్తుంది 64 అంటే 4 క్యూబ్. ఓకేనా 18 ఇయర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 30 ఇయర్స్. చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 18 ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలకి 6 ఇయర్స్కి ఒకసారే కదా. చూడండి 18/3 అంటే ఎంత 6. అంటే ప్రతి 6 ఇయర్స్కి ఒకసారి 4 టైమ్స్ 4 టైమ్స్ 4 టైమ్స్ అవుతుంది. సో ఇక్కడ అలాంటి 6 ఇయర్స్ ఎన్ని ఉన్నాయి 6 × 5. సో ఆటోమేటిక్గా ఏమి ఉండాలి 4 పవర్ 5 ఎంత ఉండాలి 4 పవర్ 5. 4 పవర్ 5 ఆన్సర్ ఎంత 10024. ఎందుకంటే 4 పవర్ 5 అంటే 4ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇది ఒక వే, నాకు ఇలా చూడగానే ఇలా అనిపించింది. బట్ ఇదే మెథడ్లో ఇంకో విధానం చూద్దాం. ఓకేనా. 64 అంటే ఏంది 2 పవర్ 5 ఎంత 2 పవర్ 5 2 పవర్ 6 సారీ 2 పవర్ 6 అమ్మా 2 పవర్ 5 కాదు 2 పవర్ 6 వాల్యూ ఈక్వల్ టు 64 అంటే 18 ఇయర్స్కి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగాడు 30 ఇయర్స్కి అడిగాడు. ఓకేనా. చూడండి 2 పవర్ 6 ఎన్ని సంవత్సరాలకి అయింది 18 సంవత్సరాలకి. అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి నీకు డబుల్ 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 అవుతుంది. ఓకేనా. 3 ఇయర్స్ ఎందుకు రాశానంటే 18/6 ఎన్ని సంవత్సరాలకి 3 ఇయర్స్కి 18/6. ఓకేనా. అలా 3 ఇయర్స్ అంటే ఏమవుతుంది 10 × 3 కదా. సో ఎన్ని టైమ్స్ వస్తుంది 10 టైమ్స్ వస్తుంది. సో 2 పవర్ ఎంత 2 పవర్ 10. 2 పవర్ 10 కూడా ఎంత ఆటోమేటిక్గా 1024. ఇలా చేసిన ఆన్సర్ ఒకటే. ఇందాక చెప్పాను కదా దీన్ని మీకు నచ్చిన పవర్స్ కింద రాసుకోండి. ఓకేనా. దాన్ని ఇందా క్వశ్చన్ ప్రకారం అయితే ఒక రకంగా చేస్తున్నాము, ఎందుకంటే అది అడిగింది ఎన్ని టైమ్స్ అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ టైం అడిగాడు కాబట్టి దీంతో కంపారిజన్ చేస్తున్నాము. ఓకేనా. రెండు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్, రెండు టఫ్ క్వశ్చన్సే. ఓకేనా. నెక్స్ట్